నా పేరు డాక్టర్ లావణ్య. నేను ఈఎన్టీ కన్సల్టెంట్ సర్జన్, డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్ అట్ గచ్చిబౌలి. ఈరోజు మనం చెవి ఆపరేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. వీటిలో మొదటిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే చెవి తడవకుండా చూసుకోవాలి. చెవి ఆపరేషన్ తర్వాత మనకి తలకి బ్యాండేజ్ ఒకటి ఉంటుంది. దీన్ని మాస్టాయిడ్ బ్యాండేజ్ అంటాము. ఇది 5 నుంచి 7 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి సాధారణంగా మనం ఆపరేషన్ అయిన తర్వాత వారం రోజుల పాటు బయటికి వెళ్ళి అంటే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుందుకు పాసిబిలిటీ ఉండదు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి చేసుకునే వర్క్ అయితే కనుక మీరు 2వ రోజు 3వ రోజు నుంచే మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. చెవిని మాత్రం తడపకుండా చూసుకోవాలి. అంటే హెడ్ బాత్ 4 నుంచి 6 వారాల వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాటర్ యాక్టివిటీస్ కానీ స్విమ్మింగ్ లాంటివి కానీ కూడా 1 మంత్ వరకు చేయడానికి వీలుండదు. అలాగే డైట్ విషయానికి వస్తే మనకి ఏమీ రెస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే ఆహార నియమాలు లాంటివి ఏమీ ఉండవు. మీరు సర్జరీ ముందు ఎటువంటి ఆహారం అయితే తీసుకుంటున్నారో సేమ్ ఫుడ్ తీసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన ఆహారం ఏదైనా కానీ హోమ్ మేడ్ ఫుడ్ ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే 2 వైపులా నమిలి తినాల్సి ఉంటుంది. ఎటువైపు అయితే ఆపరేషన్ చేశామో అటువైపు తినకూడదు అలాంటి రెస్ట్రిక్షన్ అయితే ఏమీ ఉండదు. 2 వైపులా నమిలి తినచ్చు. అలాగే చల్లటి పదార్థాలు మరి ఫ్రీజర్లోంచి తీసిన వెంటనే తినేవి అలాంటివి మాత్రం దూరంగా ఉండాలి. ఎందుకంటే జలుబు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి యూస్టాషియన్ ట్యూబ్ ద్వారా చెవి నుంచి ముక్కుకి కనెక్షన్ ఉంటుంది. సో ఎక్కువగా జలుబు చేసినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ అన్నది ముక్కు నుంచి చెవికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జలుబు చేయకుండా కూడా మనం 1 నెల పాటు సర్జరీ తర్వాత 4 నుంచి 6 వారాల వరకు మనకి హీలింగ్ టైం. సో ఈ టైంలో మనం జలుబు చేయకుండా చూసుకోవాలి. అలాగే ముక్కు గట్టిగా బ్లో చేయకూడదు. ముక్కుని గట్టిగా చీదకుండా ఉండాలి. అండ్ ఇంకొకటి రిగరస్ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే జిమ్ లాంటివి కానీ అవి కూడా లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ బరువులు ఎత్తడం తల మీద పెట్టుకోవడం కానీ అలాంటివి కూడా 1 నెల రోజుల పాటు చేయకూడదు. అలాగే మనం సర్జరీ చేసిన తర్వాత 1 నెల రోజుల పాటు ఖచ్చితంగా ఫ్లైట్ ట్రావెల్ అన్నది చేయకూడదు. ల్యాండింగ్ అప్పుడు కానీ టేక్ ఆఫ్ అప్పుడు కానీ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల మనకి చెవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లైట్ ట్రావెల్ అన్నది 1 నెల రోజుల పాటు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సాధారణమైన ప్రయాణాలు కూడా మనం వీలైనంత వరకు చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే వాటర్ మారడం వల్ల ప్లేస్ మారినప్పుడు సహజంగా వాటర్ మార్పు వల్ల జలుబు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమందిలో ఇట్లా వాటర్ మార్పు వల్ల జలుబు చేస్తుంది అనుకున్నప్పుడు వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ప్రయాణాలకి దూరంగా ఉంటే మంచిది. ఈ జాగ్రత్తలన్నింటితో పాటు మీకు డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ కూడా 1 నుంచి 2 వారాల పాటు యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ డీకంజెస్టెంట్స్ లాంటివి కానీ 2 వారాల వరకు వాడాల్సి ఉంటుంది. అండ్ వారానికి ఒకసారి ఫాలో అప్ విజిట్స్ మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వారానికి ఒకసారి 4 వారాల పాటు అంటే ఆపరేషన్ అయిన తర్వాత 1 నెల రోజుల వరకు రెగ్యులర్ విజిట్స్ ఫర్ ఫాలో అప్ అన్నది చూపించుకుంటే మంచిది.